బివేర్ ఆఫ్ మంకీస్. ఏం రా మంకీ తెలియట్లేదు, బందరో తెలియట్లేదు, నువ్వో తెలియట్లేదు. చూడండి చాలా అద్భుతమైన నిర్మాణం. ఇది కింగ్ మాన్సింగ్ ఆఫ్ జైపూర్ కట్టించారు. అమీర్ మాన్సింగ్ ఆఫ్ అమీర్. ఇది దేవస్థానం క్లోజ్ అయిపోయేటట్టే ఉంది. గేట్లు వేసేయగలరు. నేను ఫస్ట్ దర్శనం అది చేసుకుని వస్తాను, మళ్ళీ వస్తాను. మనకి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా ఇది కూడా ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అని 10 లక్షలు ఖర్చు పెట్టి దేవాలయం కట్టించడం జరిగిందండి, మామూలు విషయం కాదు. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవింద్ దేవ్జీ టెంపుల్ అండి. గోవింద్ దేవ్జీ టెంపుల్ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన దేవాలయం ఇన్ బృందావన్. సో ఇదైతే మనకి గోవింద్ టెంపుల్ రోడ్ రమన్ రేతి సమీపంలో ఈ అద్భుతమైన నిర్మాణాన్ని కట్టించడం జరిగింది. చాలా బాగుంది దేవాలయం. ఇది ఎంట్రన్స్. సో దీని టైమింగ్స్ కూడా మనకి సేమ్ 12 PM క్లోజ్, ఈవినింగ్ 9 PM, మళ్ళీ 4:30 to 9 PM వరకు ఓపెన్లో ఉంటుంది. సో చక్కగా ఈ గోవింద్ దేవ్జీ అంటే ఇంకెవరో కాదు, మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు. దిస్ ఈజ్ అన్ ఆర్కిటెక్చరల్ మార్వల్. సో బివేర్ ఆఫ్ మంకీస్. ఏం రా మంకీ తెలియట్లేదు, బందరో తెలియట్లేదు, నువ్వో తెలియట్లేదు. బందర్ వెరీ డేంజర్. ఐ థాట్ ఇట్స్ బందర్. చూడండి చాలా అద్భుతమైన నిర్మాణం. ఇది కింగ్ మాన్సింగ్ ఆఫ్ జైపూర్ కట్టించారు. అమీర్ మాన్సింగ్ ఆఫ్ అమీర్. అద్భుతమైన నిర్మాణం. ఇదంతా కూడా 1590లో కట్టించిన నిర్మాణం అండి. సో లోపల చూడండి ఎన్ని కోతులు ఉన్నాయి. బయట నిర్మాణం అంతా చూపించేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. మళ్ళీ ఈ అద్భుతమైన నిర్మాణాన్ని కూడా మనకు ఔరంగజేబ్ 1670లో ధ్వంసం చేయడం అయితే జరిగింది. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది దేవాలయం. మస్ట్ విజిట్ అండ్ మేక్ షూర్ యువర్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ టెంపుల్ దెన్ ఎవర్ కమింగ్ టు బృందావన్. సో ఇదంతా కూడా మన ఆర్కిటెక్చర్ మార్వల్. ఇది నేను ఇంకా యాక్టివ్ టెంపుల్ కాదేమో అనుకుని వచ్చాను, కానీ దిస్ ఈజ్ ఆల్సో యాక్టివ్ టెంపుల్. సో నేను ఈరోజు ఇక్కడ ఉండడం మంచి పని చేశాను. సో కోతులు చూడండి ఎన్ని కోతులు ఉన్నాయి. అబ్సల్యూట్లీ ఇన్సేన్ టెంపుల్, బ్యూటిఫుల్. సో ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా మనకి హిందూ, ముస్లిం, వెస్టర్న్ ఆర్కిటెక్చర్లో ఈ అద్భుతమైన నిర్మాణం జరిగింది. సో నేను అందుకే కేవలం బృందావనంలో టైం తీసుకుని వైపు కూడా బాగుంది, ప్లస్ దేవాలయాన్ని కూడా ఎంతవరకు కవర్ చేయాలి అంతవరకు కవర్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. సో లోపలికి వెళ్ళి దేవుడిని దర్శించుకొని మిగతా భాగం అంతా చూపిస్తాను మీకు. బ్యూటిఫుల్. ఇది దేవస్థానం క్లోజ్ అయిపోయేటట్టే ఉంది. గేట్లు వేసేయగలరు. నేను ఫస్ట్ దర్శనం అది చేసుకొని వస్తాను, మళ్ళీ వస్తాను. సో దేవస్థానం చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా అద్భుతం. బందర్లు అయితే ఇదిగోండి, 1 కాదు 2 కాదు, బందర్లు మొత్తం బందర్లే ఉన్నాయి. బ్యూటిఫుల్. ఫోన్లు గట్టిగా పట్టుకుంటున్నానండి, మరి ఏం చేస్తాం. చూడండి ఎలా తిరుగుతున్నాయి చూడండి. ఈ మనుషులు తిరగడం వల్ల బ్లాంక్ వచ్చేస్తుంది, బ్లర్ వచ్చేస్తుంది. బ్యూటిఫుల్. సో ఇక్కడ నుండి కొంత భాగం అయితే కనిపిస్తుంది. అక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమైన నిర్మాణం అండి ఇదంతా కూడా. బ్యూటిఫుల్. రాధే 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 రాధే. చెప్పులు వేసుకోవడం మానేశాను చక్కగా, ఇంక మరి ఇంకా అవసరం లేదని. ఎందుకంటే ఇక్కడ కూడా జనం చాలామంది వస్తున్నారు గోవింద్ దేవాలయం కూడా.
चप्पल जूतियां खोल के आ जाओ। राधा राधे। సో ఇక్కడ నేను రంగనాథ్జీ దేవాలయంకి వెళ్ళి కీప్ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్. రంగనాథ్జీ దేవాలయం ఒకటి, మనకి గోపేశ్వర దేవాలయం కవర్ చేసి 12 గంటలు అయిపోద్ది. అప్పటికి మళ్ళీ 4:30 నుండి ఇంకొక 2 ప్రోగ్రాంలు పెట్టుకుని ఉన్నాను. దాని తర్వాత యమునా స్విమ్మింగ్ అండ్ ఈవినింగ్ బాకే బిహారీ ఎన్విరాన్మెంట్ బాగుంది కదా, అక్కడ మళ్ళీ వెళ్తాను. ఇన్సేన్ ఆర్కిటెక్చర్, బ్యూటిఫుల్. రాధే రాధే.